దేశంలో పెంట తినే పంది వరాహవతారం, ఎద్దు నంది పక్షి పిల్లలను పాములను తినే గద్ద గరుత్మతుడు, పాము నాగేంద్రుడు, కుక్క నారాయణ అవతారం, ఎలుక మూషిక అవతారం. కానీ తోటి మనిషి మాత్రం మాలోడు, మాదిగోడు, ఎరుకులోడు, లంబాడోడు, బాయోడు, చాకలోడు, మంగళోడు, కుమ్మరోడు, కూరవాడు, సాలోడు, ఇలా అడుక్కు తినేవాడు, అంటరానివాడు, పని మనిషి. చిచ్చి, ఎంత నీచ సంస్కృతి! మనిషిని మనిషిగా చూడలేని సమాజం ఎంతో గొప్ప సంస్కృతిగా ప్రచారం చేసుకోవడం చిచ్చి. ప్రపంచంలో మరెక్కడా కని విని ఎరుగుని కులం అంటూ కులాన్ని సృష్టించి ఈ దేశం మూలవాసుల ఆది భారత నిర్మాతలను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలుగా విడదీసి, కులం పేరుతో మనల్ని విడదీసి, కూటికి, గుడ్డకు, నీళ్లకు, విద్యకు దూరం చేసి, మానవత్వాన్ని మంటగలిపిన హిందూ మతాన్ని, హిందూ దేవులను ధ్వంసం చేయనిదే అనగారిన కులాలకు విముక్తి లేదని తమ జీవితాలను మన విముక్తి కొరకే పనంగా పెట్టిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే, పెరియార్, కాంశీరామ్ లాంటి మహానుభావుల జయంతులు, వర్ధంతులు వదిలి మన జీవితాలను కుక్కలు, పందుల కంటే హీనంగా చేసిన ఆర్యుల దేవుళ్ళైన రాముడు, కృష్ణుడు, గణేష్ లాంటి వారిని దేవుళ్లుగా పూజిస్తూ ఉత్సవాల్లో విందు భోజనాలు, మత్తు పానీయాల్లో మునిగి తేలుతున్న దళితులారా, ఇక నుండా బయటికి రండి. అలాంటి దళితుల్ని ఏమన్నా